ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది జాడ కనిపెట్టేందుకు 14వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేరళ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కడావెర్ డాగ్స్తో పాటు అన్వీ రోబోటిక్ నిపుణుల బృందం మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్తో కలిసి లోపలికెళ్లింది. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి తదితర అనేక విభాగాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కనిపెట్టేందుకు అధికారిక యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. 8 మంది జాడ కనిపెట్టేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేసిన అధికారిక యంత్రాంగం గల్లంతైన వారి కోసం మరో ప్రయోగం చేస్తోంది. కేరళ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన బెల్జియన్ మాలిన్వా జాతికి చెందిన 2 శునకాలను స్క్వాడ్ బృందంతో లోపలికి పంపింది. సరైన శిక్షణ అందిస్తే ఇవి 15 అడుగుల లోతులోని మృతదేహాలను సైతం గుర్తిస్తాయి. కడావెర్ అంటే మృతదేహం, అందుకే వీటిని కడావెర్ డాగ్స్ అంటున్నారు. గతంలో గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సర్వే ద్వారా గుర్తించిన 8 అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినా వారి జాడ చిక్కలేదు. ప్రస్తుతం టీబీఎం శిథిలాల కింద కడావెర్ జాగిలాలతో వెతికిస్తే ఆచూకీ లభిస్తుందని అంతా ఆశాభావంతో ఉన్నారు. నలుగురు సభ్యులతో కూడిన అన్వీ రోబోటిక్ నిపుణుల బృందం మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్తో కలిసి లోపలికెళ్లింది. సహాయక చర్యల్లో ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా రోబోటిక్స్ ని ఎలా వినియోగించుకోవచ్చో ఈ బృందం పరిశీలించనుంది. గత నెల 22వ తేదీన ఉదయం 8:30 గంటలకు సొరంగం పైకప్పు కుప్పకూలి ప్రమాదం తలెత్తింది. 2 వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్ ఇతర రెస్క్యూ బృందంలా అహర్నిశలు శ్రమిస్తున్నాయి. అయినా వారి జాడ ఎప్పుడు తెలుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.